సంవత్సరాంతపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మూడవ పాఠ్యభాగంలో సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు గల లేఖన భాగం చదువుకుంటుంది. పేజీ నెంబర్ 57వ పేజీ నెంబర్ 11వ వచనం ప్రారంభం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఎప్పుడు వెలుపలికి మోసుకొని పోవడుచుండేది. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి చెల్లులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచింది. ఆయన కూర్చుని ఈ సమాచారము యోదయ అన్నంతటాను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించింది. ఇంతటితో సువార్త పాఠ్యభాగము సరే. Oh,